ఇంక ఈరోజు శుక్రవారం చెప్పా కదండి. నేనైతే స్నానం అది చేసి ముందు దీపారాధన చేసేసుకుందామని చెప్పని దేవుడు పటాలన్నిటికీ గంధం రాసి పసుపు అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. గురువారం సాయంత్రం పూటే చేసుకుంటానండి నేను. ఇంకా ఆ రోజు ఏందో నాకు అంత తలనొప్పిగా అనిపించి చెయ్యాలనిపించలేదు. ఇక శుక్రవారం యొక్క తెల్లారి చేయాల్సిందే అని చెప్పనేసి ఇంకా గట్టిగా పట్టుదల అయితే పట్టేసి దేవుడి ఫొటోస్కి అయితే ఇలా శుభ్రం చేసుకొని పూజ అయితే మొదలుపెట్టాను. ఇంక ఈరోజు వైషు బర్త్డే అని కూడా మీకు చెప్పాను కదా. ఇంకా దానికోసం అని చెప్పనేసి ఈరోజు పూజ అదంతా చేసుకొని దాని బర్త్డేకి కూడా కొన్ని పనులు ఉంటే చెయ్యాలి కదా అని చెప్పని ముందైతే ఇంట్లో పని తర్వాత సంగతి ముందు పూజ చేసేసుకుందామని చెప్పనేసి ఇట్లా పూజ అయితే ముందుగా చేసేసుకుంటున్నాను. ఇంకా పువ్వులు అయితే నందివర్ధన పూలు అయింది, చెట్లు కోసుకొచ్చాను, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. ఇంకిట్ట ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడప్పుడు చెట్లు కోసుకొచ్చినాయి దేవుడికి పెట్టుకుంటే చాలా మంచిది. మనం బయట పువ్వులు కొనుక్కొచ్చుకుంటామో అవి ఒకరోజు ముందుగానే వాళ్ళు తెంపుతారు కదా చెట్ల నుంచి. అలా కాకుండా ఇట్ట చెట్లు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకైతే దీపారాధన అంతా చేసి హారతి అయితే దేవుడికి ఇచ్చేసి నేను కూడా ఇక దండం అది పెట్టేసుకుంటున్నాను. ఇంకా వైషు బర్త్డే కదా, ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది. ఇంక అందుకని చెప్పని త్వరగా ఇంట్లో పనులు చేసుకోవాలని చెప్పి అనిపించింది. ఇంకా మా బావ కూడా నిద్ర లేచాడు. ఇంకా తనకి పనికి వెళ్ళే టైం అయిపోయింది. కాఫీ ఇచ్చాను, తాగుతా ఫోన్ అయితే చూసుకుంటున్నాడు. ఇంకా పూజ అదంతా అయిపోయింది. ఈరోజు దేవుడికి ప్రసాదానం అయితే రవ్వ లడ్డు పెట్టాను. ఇంకా గుమ్మాలు కూడా పూజ అదంతా చేసుకున్నాక గుమ్మం అయితే చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇలా గడప పచ్చగా పసుపు పచ్చగా కుంకుమ బొట్లు ఇట్లా పెట్టుకొని ముగ్గు వేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇంక ఈరోజు మధ్యాహ్నము కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. అదేంటి ఇప్పుడే పూజ చేసావు అప్పుడే ఎగ్ ఫ్రై ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను పూజ చేయకముందైతే ఏమీ వండను. నీస లాంటిది పూజ అయిపోయిన తర్వాత అయితే చేస్తానన్నమాట. నాకు అదేం పట్టింపు అయితే ఉండదు. ఇంక మా బావ కూడా పనికి వెళ్ళిపోయాడు, తను సాయంత్రమే వస్తాడు. ఈరోజైతే వైషు నేను ఇద్దరమే కాబట్టి సింపుల్గా ఎగ్స్ ఇంట్లో ఉన్నాయి అన్నమాట, 2 ఉన్నాయి. వాటి ఇద్దరమే అయితే ఫ్రై అయితే ఇట్లా చేసుకుంటున్నాము. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని అయితే బాగా వేపుతున్నాను. ఇంకా ఇవి తొందరగా వేగాలంటే సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి బయట పెట్టేశాను. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఎగ్స్ అనే కాదండి, కూరగాయలైనా మనం ఏదైనా ఫ్రిడ్జ్లో నిలవగా ఉంచేయి అని ఒక నిమిషం 2 నిమిషాల పాటు ముందుగానే బయటికి తీసుకొచ్చి పెట్టడం వల్ల చాలా మంచిది అనమాట. అప్పుడప్పుడు మన వంటలోకి కానీ కూరగాయలు కట్ చేసుకోవడం అట్లా చేయకోకుండా ఇలా బయట ఉంచడం వల్ల చాలా మంచిది. ఇంకా ఇక్కడైతే పసుపు అయితే ఒక 1 స్పూన్ అయితే వేసి దాన్ని కూడా గెంటుతో కలిపి పెట్టేశాను. కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా ఆనియన్స్ అయితే వేగినవి, దాంట్లోకి అయితే ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఒక్కసారిగా గెంటుతో తిప్పడం కన్నా 1 నిమిషం అలా ఉంచిన తర్వాత గెంటుతో తిప్పడం వల్ల చాలా మంచిది అనమాట. నేనైతే అలాగనే చేస్తాను. ఇంకైతే ఎగ్స్ అయితే కొట్టేశాను కదా, మొత్తం ఇలాగా కలిపి పెట్టేశాను. చూసారుగా ఎలాగ వచ్చిందో. ఇంకా దాంట్లోకి ఒక 2 స్పూన్ల దాకా కారం అయితే వేసుకున్నాను. ఓసారి గెంటు పెట్టి అయితే మొత్తం తిప్పేసా. కొత్తిమీర అయితే మీకు కట్ చేసి చూపించా కదా, ఫైనల్గా కొత్తిమీర ఫ్రైలో వేసింది అయితే అది వీడియో తీసాను క్లిప్ అనుకున్నా, కాకపోతే అది మిస్ అయ్యింది. ఇంకా సాయంత్రం వైషు బర్త్డేకి అయితే ఇలాగ ఇంట్లో సింపుల్గా ఇట్లా డెకరేషన్ అయితే చేశానండి నేనైతే. ఈ కాంబో మొత్తం బయట నేను తీసుకొచ్చినందుకు నాకు 300 అట్ట చెప్పారు. ఇక అదైతే నేను 250కి 200 అట్ట అడిగితే ఇక తీసుకొచ్చాను. ఇంకా బెలూన్స్ వెనక డెకరేషను, వాళ్ళకి వేసిన డెకరేషను, కార్డ్స్ మొత్తము స్టార్ మోడల్లో ఉన్నది అంతా మొత్తం కలిపి అది ఒక కాంబోకి అయితే 200కి అయితే తీసుకొచ్చాను నేను. ఇంకా కేకు అదైతే మా బావ సెలెక్షన్ చేశాడు. ఇంకా కేక్ తీసుకొని ఇంకా బర్త్డే సెలబ్రేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని మేము వచ్చి ఇక బయట నుంచి వచ్చి గబగబా అప్పుడప్పుడు డెకరేషన్ చేస్తే అప్పటికే చాలా టైం అయిపోయింది. నేనైతే ఎవరిని పిలవలేదండి, కేవలము అమ్మ
వాళ్ళ పిన్ని బాబాయి మేము ఇంట్లో ఫ్యామిలీ ఇక అంతవరకే అనమాట. ఇక కేక్ కటింగ్ అయితే అన్నీ చేసేసింది. ఇక ఫొటోస్ అయితే దిగుదామని చెప్పనేసి అని అందరి మీద ఫోటోలు దిగాం. ముందుగా నేనే దిగుతానంది. సరే దిగన్న. ఈ ఫోటోలకు ముందు చిన్నప్పుడు ఫోటో ఒకటి వచ్చింది కదా, అదైతే మా అన్నయ్య పెళ్ళప్పుడు నిద్రపోతుంది లేపి మరీ ఫోటో దింపాను. అందుకే ఆ ఫోటో ఏడుతా దిగింది. ఇంకా తర్వాత వాళ్ళ అన్నయ్యతో తాను టిడ్డీ బేర్తో పెట్టుకుని ఫొటోస్ దిగింది. ఇంక ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీతో నాతో అయితే దిగింది. ఇంక తర్వాత వాళ్ళ మా అమ్మ అన్నమాట. మా అమ్మతో అయితే ఫోటో కూడా ఇలాగ అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిపి దిగారు. మా అమ్మ అయితే నేను దిగనులే అంది. కాదు గుర్తుకుంటే దిగమా అని చెప్పనేసి అన్న. ఇంక వాళ్ళ అన్నయ్య అయితే ఇక్కడ మనీ ఇస్తా కూడా ఫొటోస్ అయితే దిగాడనమాట. ఇలాగ సింపుల్గా చేశాను. తన బర్త్డే అయితే చాలా హ్యాపీగా ఉంది. తనని రెడీ చేశాను. ఇంకా చేద్దాం అనుకుంటే వద్దు నాకు చికాకు పడుతుంది, చెమట్లు వద్దు వద్దని చెప్పనేసి నేను ఇలాగనే సింపుల్గా కేక్ అయితే వాళ్ళ నాన్న సెలెక్షన్ చేశాను చెప్పాను కదండి. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా అయితే నేను ఇలాగ రెడీ చేశానండి. డెకరేషన్ అదంతా అయితే సింపుల్గా అయితే కొంచెం అసలు కనుక్కోకుండా గబగబా చేశాను. కొంచెం ప్లాన్ వేసుకున్నట్టయితే ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది చేసుకోవడం అయితే. ఇంకైతే ఈ ఫొటోస్ అన్నీ వచ్చేసరికి సంక్రాంతికి భోగి రోజున భోగి పళ్ళు పోసాను నేను మా వైశ్యకి. అప్పుడు దిగిన ఫోటోలు అనమాట. నారాయణ పట్టు ఫ్రాక్ అయితే తనకి లాంగ్ ఫ్రాక్ కుట్టించి అప్పుడు భోగి పళ్ళు పోసాను. అప్పుడు దిగిన ఫొటోస్ అనమాట ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.